మనతో పాటు మూసికి సంబంధించిన బాధితులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్ కూడా ఇక్కడనే ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు మరి ఇంత హైడ్రా అని చెప్పేసి కొంతమందిని భయపెడితే ఇప్పుడు మూసి పక్షాలను అని చెప్పేసి కూడా మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఏదైతే మూసి నిర్వాసితులకు అండగా 3.5 కిలోమీటర్ల పాదయాత్ర మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నర్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కార్తిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంటేనా నైట్ నుండి మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నామంటే పాదయాత్ర ఉన్న రోజు మేము ఒకసారి ఏముంది పరిస్థితి అని చూద్దామని నైట్ వచ్చినామన్న. ఒక్కొక్కరు ఏడుపు వాళ్ళ అర్ధనాదాలు వింటుంటేనా వాళ్ళు రూపాయి జమ చేసుకొని లోన్లు తీసుకొని ఒక పేదవారు ఒక మిడిల్ క్లాస్ ఒక కళ ఏముంటుందని ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఆ ఇల్లును అర్ధాక్షిణంగా వచ్చేసి కూల్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నదన్న. మేము ఏమైపోతాము, వాళ్ళు నిజంగా కూడా ఎస్పెషల్లీ ఎక్కడెక్కడికెళ్ళో విలేజ్లకి వెళ్ళి భూములు అమ్ముకొని 100 గజాలు 150 గజాలు 60 గజాలు 70 గజాలు అట్లా కొనుక్కున్నారన్న. వాళ్ళు ఇలా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉన్నదన్న. రైట్, మరి ఏమనుకుంటున్నారు మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిండా అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా, వీళ్ళకి నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాడు. ఇంతకంటే చక్కగా కట్టిస్తాం, ఇంకా వేరే దగ్గర కట్టిస్తాం, ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవాలి, మాకు సహకరించాలి, మూసి పక్షాల వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అంటుండే ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఆయన కట్టించాల్సి వస్తే హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క ఇందిరమ్మ ఇండ్లన్న కట్టినవా? పోనీ కేసీఆర్ గారు కట్టినటువంటి 90,000 ఇండ్లను డబుల్ బెడ్రూమ్లను ఎందుకు ఆపినావు? గరీబులకు ఇవ్వచ్చు కదా. ఈ సుందరీకరణ చేయండి, గాంధీ విగ్రహం కూడా పెట్టండి. గతంలో కేసీఆర్ గారు 125 ఫీట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హైదరాబాద్ నాటిబొట్టిన పెట్టినప్పుడు ఏ గరీబుల ఇండ్లు కూల్చిండు? మీరు కూడా మూసీ నదిని డెప్త్ తీసుకోండి, పెంచకండి, వెడల్పు చేయకండి, పేదల ఉసురు పోసుకోకండి. మీరు డెప్త్ తీసుకోండి, సుందరీకరణ చేయండి, గాంధీ విగ్రహాన్ని పెట్టండి. చాలా ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్ ఉంది, చాలా ఉన్నది. దేశం కోసం పోరాటం చేసినటువంటి ఆర్మీ కాలనీ కూడా ఉంది సార్ ఇక్కడ. వాళ్ళని కూడా కూల్చేస్తా అంటున్నాడు. వాళ్ళు కూడా ఇట్లాంటి పరిపాలన మేము చూడలేదు. మేము దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళము. మమ్మలను కూడా అర్ధాక్షిణంగా ఇట్లా కూలగొట్టి మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎట్లా సార్? మా కళ అది. మా పిఎఫ్లు ఈఏపైలు ఈఎస్ఐలు అన్నీ కట్టుకొని పోగు చేసుకొని లోన్ తెచ్చుకొని కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనకి ముందు కనిపించే బిల్డింగ్లు అన్నీ పోతున్నాయి సార్. ఇవన్నీ కూలగొడతా అంటుండే ఈ బిల్డింగ్లు అన్నీ, ఈ అపార్ట్మెంట్స్ అన్నీ. ఎందుకు సార్ ఈ గరీబోళ్ళ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎమ్మడి పడ్డవు? నిజంగా కూడా మీ లీడర్ల ఇండ్లు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయి, అవి కూలగొట్టు సార్. ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు అది తీసుకోండి సార్ రేవంత్ రెడ్డి గారు. అది తీసుకుంటే మీరు ఓకేనా? మరి 100% మేము డెప్త్ చేయమంటున్నాము, సుందరీకరణ చేయమంటున్నాము, మూసీ నదిని మంచినీటిగా మార్చమంటున్నాము, గాంధీ విగ్రహం కూడా పెట్టమంటున్నాం. కానీ పేదల ఇండ్లు కూల్చకండి. ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది, ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రజలు ఏదున్నా నేరుగా వచ్చేసి మంత్రులను ఎమ్మెల్యేలను అవసరమైతే ముఖ్యమంత్రిని ఇక్కడ కలవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ 2 సంవత్సరాలలో ఇందిరమ్మ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒక గుడి ఉంది, గుడిలో ఫేమస్ అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఇంతమంది పేదలు అందరు పోయి మొక్కుతాడు, ఉన్నోడు మొక్కుతాడు, లేనోడు మొక్కుతాడు. దేవుడు కనకరించకపోతే ఆ దేవుడు ఉంటేంది, ఆ గుడి ఉంటేంది, లేకుంటేంది అన్న. ఇంతమంది పేదలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు ఎండలు? ఆదివారం పూట ఇంత చికెనో మటనో తెచ్చుకొని, ఆదివారం అంటేనే హైదరాబాద్లో ఇంత ఏదైనా తెచ్చుకొని తిని పండుకుంటారు అన్న. ఒక్కరోజు సెలవు అన్నలకు, ఒక్కరోజు కష్టపడతారు, ఆఫీసులలో కష్టపడతారు, రోడ్ల మీద కష్టపడతారు, ఎక్కడెక్కడో కష్టపడి ఒకే ఒక రోజు సెలవు ఉంటుంది. ఆ రోజు కూడా ఏమన్నా సోకు చేయడానికి వస్తారు అన్న రోడ్డు మీదకి. వాళ్ళకి ఎంత కడుపు మండితే రోడ్డు మీదకి వచ్చిండ్రు అన్న. ఈరోజు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు, పేద ప్రజల పక్షాన నిలవండి రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఇదే అయితే, ఇందిరమ్మ రాజ్యం ఇదే అయితే, పేదలను గూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదలను రోడ్డు మీకు తేవడమే ఇందిరమ్మ రాజ్యమా? వీళ్ళు ఎవ్వరు హ్యాపీగా లేరు. ఒక బస్సు ఫ్రీ పెట్టినావు కదా, వాళ్ళు ఎవ్వరు మహిళా లోకం వీళ్ళంతా, వాళ్ళు కూడా హ్యాపీగా లేరండి. ఏడుకోవాలా సార్? ఆ బస్సు ఫ్రీ పెడితే నాకేమో బస్ ఫ్రీ చేసిండు, మా ఆయనకేమో డబుల్ ఛార్జ్ చేసిండు. ఇంకా లెవెల్ అయిపోయింది కదా. నువ్వెక్కడ ఫ్రీ చేసినట్టు, ఏడ చేసినట్టు? నువ్వు ఫ్రీ ఇస్తానే ఈ 6 గ్యారంటీలు అన్నీ అమలు అవుతున్నాయి, కొన్ని మాత్రం ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. కొంతమంది మీలాంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రమే, యువ నాయకులు కూడా కొన్ని ప్రాంతాలలో అడ్డుపడడం వల్లనే కొన్ని ఇండస్ట్రీలు రాకుండా కావచ్చు, కంపెనీలు రాకుండా కావచ్చు, మళ్ళీ ప్రజలకు చేరువయ్యే దగ్గరలో కూడా కాంగ్రెస్ పార్టీని దూరం చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదు, కేవలం కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లలో చెంపపెట్టు దెబ్బ కొట్టిండ్రు ప్రజలు, ప్రజా తీర్పునిస్తున్నారు. వీళ్ళకు 90% 80% రావాలి సర్పంచ్ ఎలక్షన్లలో.
మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో ఆ విధమైన రిజల్టే వచ్చింది. వాళ్ళకు భయం వాళ్ళకైతుంది, భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి అవుతుంది. వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. రాబోయే ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యే ఎంత దోసుకున్నోనికి అంత వాళ్ళది ఎట్లుందంటే దోసుకున్నోనికి దోసుకున్నంత, దండుకున్నోనికి దండుకున్నంత. మంత్రికి మంత్రి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండదండి. ఒక మంత్రి ఒక మాట చెప్తాడు, ఒక మంత్రి ఒక మాట చెప్తాడు. మూసి సుందరీకరణ ఎందుకు నీ జేబు నింపుకొని కానీ వాళ్ళ మంత్రి ఒక ఆయన అంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేనే ఒక ఆయన అంటాడు. మరి దీన్ని ఎట్లా చూద్దాం మిత్రమా మనం? చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు మరి? మీకు 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి? ఎందుకు మందిని మోసం చేయడానికి, నా పబ్లిక్ని మోసం చేయడానికి 6 గ్యారెంటీలు చెప్తా. 6 గ్యారెంటీలు ఏదో ఒక్క గ్యారెంటీ అన్న చూపించమను. బస్సు ఒక్కటి మహిళలకు ఫ్రీ పెట్టిండు. ఆ మహిళలకు ఫ్రీ అనేదే కానీ ఎంతమంది మా లేడీస్ ప్రాణాలు పోతున్నాయో అవి మాకే తెలుసు. ఇండ్లకి వెళ్ళి మేము బయటకు వెళ్ళామంటే మా మగవాళ్ళకి నమ్మకం లేదు మా ఆడవాళ్ళు ఇంటికి వస్తారా అని. బస్సు ఎక్కుదామా లేడీస్ అంటేనే బస్సు ఆగదు. ఎందుకంటే పైసలు లేనిది ఇది, ఉచిత ఆధార్ కార్డు తోటి ఎందుకు వీళ్ళని తీసుకో అదే మనిషి ఆమెడే దూరం ఉన్నాయంటే బస్సు ఆపుతారు. ఆ బస్సు ఎమ్మడి ఉరికే వరకు ఓ మనుషులు కింద పడుతున్నాయి, నెత్తులు వలిపోయి. ఇట్లా మా దగ్గర 4 అయింది కూడా నెత్తులు వలిగి సర్జరీ అయ్యి చాలా ఘోరంగా అయినాయి. ప్రజాప్రభుత్వము ప్రజలకు అంటే అందులో మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, రకరకాల ఏ పథకం వెనక ముందు మహిళ పేరే ఉండబోతుంది. మరి మీరు ప్రజాప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు, దీన్ని ఎట్లా చూడాలమ్మా? ఇది ఒకప్పటి ప్రభుత్వం వేరు, ఇప్పటి ప్రభుత్వం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడున్నది అది వేరు. అది మహిళలంటే అభిమానం ఉండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండంటే అది ఒక గంప మేస్త్రిలాగా అయిపోయింది. గంప మేస్త్రిలాగా ముఠా మేస్త్రి ఎంతనో ఆయన అట్లా మరి 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామని చెప్పారు. మరి ఎంతవరకు కుచ్చుల టోపు పెట్టిండు ఆయన, మాకు కుచ్చుల టోపు పెట్టిండు, కోటేశ్వరాలను చేసే కుచ్చుల టోపు పెట్టిండు. 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ ఇచ్చిండు? పింఛన్లు ఇవ్వలేదు. మహిళలకు ఇస్తామన్నారు, వాళ్ళకి 2500 వాళ్ళది పోయింది. వృధా పెన్షన్ కూడా ఇప్పుడు లాస్ట్కి వస్తే 1000 రూపాయలు చేస్తాం. కానీ పింఛన్లు మాత్రం బంద్ చేసిండు అనుకో, మహిళలు మాత్రం ఊకుండే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎట్లా ఉండబోతుంది? ఎన్నికలలో మాకు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఒక్క ఓటు తెచ్చుకున్నాడేమో అది చెప్పండి. ఈ హైదరాబాద్ ఏరియాలో ఒక్కటే సీటు గెలవలేదు. అది ఏదో ఒక్క పక్క లోపల నోట్లు ఇస్తే అది నేను కూడా వేయించుకుంటాం, మేము కూడా వేయించుకుంటాం. లోపల మంది సీసా నోట్లు ఇస్తే ఇవ్వడానికి వేస్తాడు మాకు కూడా. పరిస్థితి అంటే మా బాధలు వస్తున్నాయి, మాకు మంచిగా ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ అన్న వచ్చిండు, సబితాకు వచ్చింది. అందుకే మేమందరము బీఆర్ఎస్ వాళ్ళం కాబట్టి మాకు ఇది రావద్దు, మనం అందరం ఒకటి అయి ఉందాము, ఒకటే కొమ్మ ఒకటే మండ అన్నట్లు మేము అనుకుంటున్నాం. అంతే. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, అదే 2000. కేసీఆర్ సారు చల్లగా బతకని 100 ఏండ్లు బతకని ఆయన త్యాగం చేసి ఉండి వ్యవస్థ కొడుక మాకు పట్ట భూములు లేవు, ఇండ్లు ఉన్న ఇండ్లు కూడా కొట్టిండు. ఏడముందు అని మా టైం లేదు. ఏం చెప్తావు? ఒక అల్లుడు వాయే చెప్తా ఇను, అల్లుడు వాయే బిడ్డ పిల్లలు గింటేస్తున్నారు, 3 ఉండరు. ఇక నేను ఎట్లా బతికిస్తూ ఆడుకొని ఇవన్నీ ఉపాధి ఇస్తావు, నీవు ఉపాధి ఇస్తావు. ఎందుకవా రేవంత్ రెడ్డి 4000 పెన్షన్ ఇస్తాడు కదా నీకు? అమ్మ తోడు కొడుక నాకు ఇయ్యలేడు, మాకు ఇయ్యలేరు కొడుక, ఇయ్యని మాట చెప్పాను. నీకు ఇల్లు కూడా కట్టించిండు కదా పేదలకు, మాకు ఇల్లు కట్టియలేడు. కంకర కొట్టి వడ్డెళ్ళం, కంకర కొట్టి ఇల్లు కట్టుకున్నా, అది ఒక రూము. ఆ రూమ్ కూడా కొడతా అంటే నేను ఆడముండు ఏం చేస్తావు? మరి ఎట్లుందమ్మా ఇటువంటి పరిపాలన ఎప్పుడైనా చూసినావా? నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి అసలు? 90 ఉండ కొడుక, 90 ఉండ. 90 దాన్ని చెప్తామంటే అమ్మ చెప్పాటే నేను ఇన్నేళ్ళు ఉండా, నువ్వేం చేసినావు వచ్చి అని అడుగుదామని ఏముండా. పొద్దుగాలు వచ్చిన ఒక్క పిల్ల లేరు అడవిలో, నేనే ముందు వచ్చిన, నాదే ముందు. ఒక్క పొద్దుగాల వచ్చిన 7 కోట్లకి వెళ్ళి నాగిరెడ్డి ఛాయ తాగిన, ఇగో దెబ్బ తాగితే చెయ్యిరికి పోయింది. సర్కారు దవాఖానలు ఉన్నాయి కదా, నాగిరెడ్డి బాగా తెప్పించున్నాను ఆయన బాగా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? నాకు ఇల్లు లేదు కొడుక, 3 పిల్లల పెండ్లి లేదు,
ఎట్లా బతికిత్తు అని దేవునికి మొక్కు. మరి ఎట్లుందమ్మా ఈ 2 ఏళ్ల పాలన ఎట్లున్నది? అంతకుముందు ఉన్న కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? కేటీఆర్ మంచిగా చేసిండు నాయన. కేటీఆర్ మాకు పింఛన్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పరిపాలన గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 5 years అవుతుంది. ఇంతవరకు రిటైర్మెంట్ అయితే అమౌంట్ అయితే రాలేదు. చాలా మంది చనిపోతున్నారు. దయచేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ ఎవ్వరివి ఇల్లు కొలగొట్టకండి. వారి వాళ్ళకి మంచిగా పెట్టి వేరే ఎక్కడైనా మీరు చేయొచ్చు. ప్లీజ్ థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా ప్రజల తీర్పు ఏ విధంగా ఉందంటే మన కుమార్ చెప్పినట్లు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ 2 ఏళ్ల పరిపాలనలో. ఇక్కడ రేవంత్ రెడ్డి పేదలను కొడుతున్నాడు, ఉండోళ్ళకు పెడుతున్నాడు అన్నట్ల విధంగానే ఇక్కడ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళ మంత్రులకు సంబంధించి ఏ ఒక్క ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్న ఏ ఒక్క మంత్రి ఇల్లు పోలేదు, కానీ పేదల ఇల్లు లక్షలలో కూలేస్తున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక అవ్వను కూడా చూసినాము, ఆమె కేసీఆర్ చేసిన పెన్షన్ తప్ప నాకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు, 90 ఏళ్ళు ఉన్నది అని చెప్తున్నది. అంటే ఇలాంటి పరిస్థితి, నేను రౌతు కొట్టి మా కులము ఒడ్డ కులం రౌతు కొట్టి కట్టుకున్న ఒక్కొక్క రక్తపు చుక్కతోటి కట్టుకున్న ఇల్లును కూడా ఈరోజు 100 గజాలలో ఉంటే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అన్నారు, కానీ ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది బిడ్డ అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నా ఇల్లుని కూడా కూల్చేస్తున్నారు, ఇక్కడ నన్ను దిక్కు ఆదుకునే నాదుడు లేడు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇక్కడ అమలు చేయలేదు అని చెప్పేసి ఈ పేద ప్రజలు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము జేసీబీని పెడతామంటే జేసీబీ కింద అయినా పడతాం, మా రక్తమైన చిందిస్తాం, మా మీదకెళ్ళి జేసీబీ నడుపుకుంటూ పోయి మా ఇళ్ళను కూలగొట్టాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మూసీకి సంబంధించిన ఈ మూసీ నది పక్కన ఉన్న ప్రజలు చెప్తున్న మాటలు ఇవి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.